హలో బిజీ పీపుల్, బియ్యపిండితోటి రొట్టె చేయబోతున్నాను. వీడియోలోకి ఇచ్చాలో 1 కప్పు బియ్యపిండి చాలా సాఫ్ట్గా మెత్తగా ఉండాలి, బరకగా ఉండకూడదు. బరకగా ఉంటే కనుక ముందులే చెప్తున్నాను ఇరిగిపోయిద్ది. 1 మీడియం సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, ఆ తర్వాత ఉప్పు, రుచికి తగ్గ ఉప్పు, పచ్చిశనగపప్పు, పెసరపప్పు నీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకొని ఒక అరగంట సేపు, పావుగంట సేపు నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర, పచ్చికారమైనా వేసుకోవచ్చు, పచ్చిమిరపకాయ, కొంచెం అల్లము, చిన్నుల్లిపాయ పేస్ట్ వేసుకొని ఉప్పు వేసుకొని మిక్సీ వేసుకోవచ్చు. నేను ఎండుకారమే వేసుకున్నాను. ఇదిగోండి, అన్నీ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఆ పిండికి బాగా పట్టాలి. అన్నీ బాగా కలుపుకొని నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఒకేసారి నీళ్ళు ఎక్కువ పోసుకోకూడదు. పిండి పలచనైతే కనుక ఇబ్బంది పడతారు. చూసుకొని పోసుకోండి కలుపుకునేటప్పుడు. ఈ పిండిని కలుపుకునే విధానంలోనే ఉంటుంది. ఆ తర్వాత పిండిని కలిపినాక లాస్ట్న ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఒకసారి ప్రెస్ చేసుకోండి. అప్పుడు మనం ముద్ద చేసుకొని ఒత్తుకునేటప్పుడు చాలా తేలిగ్గా ఉంటుంది. ఇదిగోండి, నేను ఆయిల్ వేసుకున్నాను. చాలా సాఫ్ట్గా ఉంది ఆయిల్ వేసుకున్నాక. డైరెక్ట్గా పెన్నం మీదైనా చేసుకోవచ్చు, చెయ్యి హీట్ తట్టుకునేటట్టయితే కనుక. నేను మీకు చూపిద్దామని ఇలా చేస్తున్నాను. ఇదిగోండి, ముద్దలాగా చేసుకొని ఇట్లా ఒత్తుకోవాలి. మీకు పలుచగా కావాలనుకుంటే కనుక పలుచగా చేసుకోవచ్చు. పలుచగా చేసుకుంటేనే తొందరగా కాలిద్ది, బాగుంటుంది. మందంగా చేసుకుంటే కనుక కొంచెం టైం పట్టిద్ది. ఎవరెవరి ఇష్టం వాళ్ళది. ఇదిగోండి, పెన్నం బాగా హీట్ ఎక్కినాక రొట్టె వేసుకున్నాక మళ్ళీ అడుగున భాగం కాలినాక ఆయిల్ వేసుకోవాలి. మళ్ళీ మరో పక్కకి టర్న్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకోవాలి. దీంట్లోకి ఏ చట్నీ అయినా బాగుంటుంది. ఏదైనా గ్రేవీ కర్రీస్ కానీ, ఏదైనా పప్పు కూర కానీ, టమోటా చట్నీ కానీ ఏదైనా బాగుంటుంది. ఏది ఉంటే అదే. నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి. మేము ఒక లైకే కదా అడుగుతుంది. ఇదిగోండి, అన్నీ చేసుకున్నాను ఇలా. చాలా సాఫ్ట్గా, ఇదిగోండి చాలా మెత్తగా ఉన్నాయి.